హలో అండి, హాయ్ నమస్తే, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు కాచవని సింగారం ఏరియాలో ఉన్నానండి. కాచవని సింగారం ఏరియాలో 100 గజాల్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి కాచవని సింగారం బృందావన్ కాలనీలో ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇంటి యొక్క ఎలివేషన్ చూపిస్తున్నాము. ఈ వీడియో అనేది కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో అండి. సో ఇక్కడ వచ్చేసి మనము స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తామండి. ఇప్పుడు వచ్చేసి మనము సౌత్ ఫేసింగ్ లో ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ చూపిస్తున్నాము. ఈ హౌస్ యొక్క డైమెన్షన్ చూసుకున్నట్లయితే 30 × 30 సైజులో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ చూపిస్తున్నాము అండ్ అదే విధంగా గేట్ చూపిస్తున్నామండి. చాలా స్టాండర్డ్ గా చేయించినటువంటి గేట్ చూపిస్తున్నాము. అండ్ ర్యాంప్ అనేది మనకి రోడ్ కంటే ఆల్మోస్ట్ ఒక 2 ఫీట్స్ హైట్ తీసుకొని ర్యాంప్ వేయడం జరిగింది. సో మనకి బేస్మెంట్ అనేది హైట్ గా కట్టడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ర్యాంప్ పైన వేసినటువంటి గ్రానైట్ చూపిస్తున్నాము అండ్ స్టెప్స్ చూపిస్తున్నామండి. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాము. 2 కార్లు పార్కింగ్ చేసుకునే విధంగా ఇక్కడ పార్కింగ్ రావడం జరిగింది. సో ఇంత పెద్ద పార్కింగ్ రావడానికి కారణం ఏంటంటే ఇల్లు యొక్క డైమెన్షన్ బాగుందండి. ఇది రోడ్ సైడ్ మనకి 30 రావడం జరిగింది అండ్ డెప్త్ 30 రావడం జరిగింది. సో కాబట్టేసి ఇక్కడ మనకి మంచి పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. అండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నామండి. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ అదేవిధంగా పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ సంపు చూపిస్తున్నాము అండ్ బోర్ చూపిస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే వాళ్ళు ఇక్కడ వాడుకోవడానికి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ కనెక్షన్స్ అన్ని చూడవచ్చండి. ఈ ఇంటికి వచ్చేసి పవర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఉందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ మెట్ల పైన ఉన్నటువంటి ఫ్లోరింగ్ చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి 3.5 ఫీట్ మెట్ల పైన గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. మెట్ల కింద వచ్చేసి మనకి ఒక చిన్న సైజు వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ వాష్రూమ్ లో వచ్చేసి టైల్స్ వేయడం జరిగింది. యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌస్ అనేది మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు అండ్ సెట్ బ్యాక్ అనేది చూపించడం జరుగుతుంది. అండ్ అదే విధంగా హౌస్ కి సంబంధించిన బోర్ యొక్క స్టార్టర్ చూపిస్తున్నాము. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHK కి సంబంధించిన మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్ కి ఇవ్వడం జరిగింది. దీని యొక్క చౌకోట్ చూపిస్తున్నామండి. మనకి ప్యూర్ వుడెన్ చౌకోట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మంచి డోర్ ఇక్కడ పెట్టించడం జరిగిందండి. డోర్ అనేది మీకు చూపిస్తున్నాము. అండ్ లోపల హాల్లో చూసుకున్నట్లయితే మనకి మంచి గ్లాసీ ఫినిషింగ్ ఉన్నటువంటి వెటిఫైడ్ టైల్స్ ఇక్కడ వాడారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజు టీవీ వచ్చే విధంగా ఇక్కడ టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ చూపిస్తున్నాము. కిచెన్ లో మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు అండ్ విండో ప్రొవైడ్ చేశారు. మంచి సైజు ప్లాట్ఫామ్ ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ సజ్జా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా యూనిట్ చూపిస్తున్నాము. అండ్ కిచెన్ లో వచ్చేసి టైల్స్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం హాల్లో మరొకసారి వీడియో చూపించడం జరుగుతుంది. అండ్ సీలింగ్ వర్క్ కూడా మీరు క్లియర్ గా గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాల్లో ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. కామన్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి టైల్స్ వేయడం జరిగింది అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు అండ్ లో రూప్ చూపిస్తున్నాము. అండ్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ డోర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇక్కడ యాంటీ స్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి బెడ్రూమ్ చూపిస్తున్నామండి. బెడ్రూమ్ వచ్చేసి మనకి మంచి సైజ్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము అండ్ అదే విధంగా డోర్ చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి మనకి ఒక మంచి సైజు మీడియం సైజు బెడ్ వేసుకునే విధంగా ఇక్కడ మనకి బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ సజ్జ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ క్లియర్ గా చూడవచ్చండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి సంబంధించిన డీటెయిల్స్ పూర్తి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 79 lakhs చెప్తున్నారు. అంటే 79 లక్షలు చెప్తున్నారండి. తగ్గిస్తారు, నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన వస్తున్న బిల్డర్ నెంబర్ డైరెక్ట్ కాల్ చేసినట్లయితే ప్రైస్ గురించి మీరు డిస్కస్ చేసుకోవచ్చు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పూర్తి ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి బ్లూ కలర్ గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. మెయిన్ డోర్ కి సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నామండి. ఎంత రిచ్ గా ఉందనేది మీరు క్లియర్ గా గమనించవచ్చు. ప్యూర్ గా టేక్ వుడ్ తో చేయించినటువంటి మెయిన్ డోర్ అండ్ చౌకోట్ చూస్తున్నారండి. అండ్ అదే విధంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి టైల్స్ చూస్తున్నారు. మీరు క్లియర్ గా టైల్స్ అనేది గమనించవచ్చు. అండ్ పైన చూసినట్లయితే సీలింగ్ చూడవచ్చు అండి. యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించినటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నారు. సెట్ బ్యాక్ ఏరియా క్లియర్ గా చూడవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనము మెయిన్ డోర్ ద్వారా హాల్లోకి ఎంట్రీ అవుతున్నామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనం హాల్లో చూసినట్లయితే ఇది మనకి చాలా పెద్దగా హాల్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు.
అండ్ ఇటువైపు వచ్చేసి మనకి వాస్తు ప్రకారంగా ఈస్ట్కి విండో ఇవ్వడం జరిగింది అండ్ ఈస్ట్కి డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ ఉన్నటువంటి పూజా యూనిట్ చూపిస్తున్నాము. పూజా యూనిట్లో వచ్చేసి మనకి నీట్గా టైల్స్ వేయడం జరిగింది అండ్ పూజా యూనిట్లో వచ్చేసి మనకి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. పూజా యూనిట్కి సంబంధించినటువంటి చౌకోటు అండ్ డోర్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియాలో వచ్చేసి మనకి వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది అండ్ వెంటిలేషన్ వచ్చే విధంగా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు. ఒక మంచి సైజు ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము యూటిలిటీ ఏరియా అండ్ వాష్ ఏరియా చూపిస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి సఫిషియెంట్గా వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనం వీడియోలో మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాము అండ్ దానికంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి చౌకోటు డోర్ గమనించవచ్చండి, ఎంత స్టాండర్డ్గా మంచి క్వాలిటీ డోర్స్ వాడారన్నది. ఇప్పుడు వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. మాస్టర్ బెడ్రూమ్ సంబంధించినటువంటి చౌకోట్ చూపిస్తున్నాము అండ్ డోర్ చూపిస్తున్నామండి. మంచిగా ప్రీమియం డోర్స్ వాడడం జరిగింది, క్వాలిటీ ఉన్నటువంటి డోర్స్ వాడారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మంచి సైజు బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వెటిఫైడ్ టైల్స్ తోటి గ్లాసీ ఫినిషింగ్ ఉన్న టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేయించడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సఫిషియెంట్ గా మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ ఇటువైపు వచ్చేసి మనకి బీరో పెట్టుకోవడానికి ప్లేస్ వదిలారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ విండో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ పైన చూసినట్లయితే మనకి సీలింగ్ వర్క్ చేయించడం జరిగిందండి, ఫాల్ సీలింగ్ వర్క్. ఇప్పుడు వచ్చేసి మనము బెడ్రూమ్ లో ఉన్నటువంటి వాష్రూమ్ చూపిస్తున్నాము. వాష్రూమ్ వచ్చేసి మనకి చాలా మంచి సైజుగా వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ లో వచ్చేసి వెంటిలేటర్ ప్రొవైడ్ చేశారు, వాళ్ళకి స్టైల్స్ ఇచ్చారు అండ్ వాటర్ ప్రూఫ్ డోర్ ఇచ్చారండి. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి వీడియోలో. ఇప్పుడు వచ్చేసి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూస్తున్నారు. కామన్ వాష్రూమ్ లో వచ్చేసి మనకి వాళ్ళకి టైల్స్ ఇచ్చారు అండ్ యాంటీస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు, ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి పైన ఉన్నటువంటి లో రూఫ్ చూపిస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నామండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ సంబంధించినటువంటి డోర్ చూస్తున్నారు అండ్ చౌకోట్ చూస్తున్నారు. మంచి స్టాండర్డ్ గా ప్రీమియం డోర్స్ అండ్ చౌకోట్స్ వాడడం జరిగింది అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి వెటిఫైడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ ఇటువైపు చూసినట్లయితే మనకి సఫిషియెంట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, వెంటిలేషన్ బాగుండే విధంగా విండో ప్రొవైడ్ చేశారు, సజ్జ ప్రొవైడ్ చేశారు అండ్ పైన చూసినట్లయితే మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి విత్ ఎల్ఈడి లైట్స్ తోటి. ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో అండి, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుందండి. దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే 79 lakhs చెప్తున్నారండి, అంటే 79 లక్షలు చెప్తున్నారు. టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా చూపిస్తున్నాము అండ్ ఇది వచ్చేసి మనకి ఉప్పల్ మెట్రో స్టేషన్ అండ్ ఉప్పల్ చౌరస్తాకి 7.5 kilometers to 8 kilometer డిస్టెన్స్ లో ఉంటుంది. ఫిర్జాదిగూడ ఖమ్మం నుంచి ఇది 4.5 kilometers to 5 kilometer డిస్టెన్స్ లో ఉంటుందండి. ఇది వచ్చేసి మన రోడ్కి ఏదైతే ఉందో 100 feet రోడ్కి కేవలం 30 meter డిస్టెన్స్ లో ఉంటుంది. కాచవని సింగారం బృందావన్ కాలనీలో ఉంటుందండి. నియర్ బై చూసుకున్నట్లయితే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ నీల్ గోగ్టే ఇంజనీరింగ్ కాలేజ్, నియర్ బై వచ్చేసి జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్. సో ఇలా అన్నింటికి చాలా కనెక్టివిటీ బాగుంటుందండి. సో ఇది వచ్చేసి 100 feet రోడ్కి కేవలం 30 meter డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి స్కూల్స్, హాస్పిటల్స్ అండ్ సూపర్ మార్కెట్ అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇది వచ్చేసి అన్ని ప్రాంతాల కనెక్టివిటీకి బాగున్నటువంటి ఏరియాలో ఉంటుంది, రీజనబుల్ బడ్జెట్లో వస్తుందండి. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో, మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోకూడదు. ఇప్పటి వరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ బిల్డర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.